యూట్యూబ్ సబ్స్క్రైబర్కు ధన్యవాదములు. ముఖ్యంగా ఈరోజు మా యొక్క సబ్స్క్రైబర్స్ తెలియజేయడం ఏమనగా, మనిషి దేవుడి గురించి అనాది నుంచి ఈనాటి వరకు చేయని ప్రయత్నాలంటూ ఏమీ లేవు. కానీ ఆ దేవుడు ఎవరో తెలుసుకోలేకుండా ఉన్నారు. దైవం తనలోనే దాగి ఉన్నదనేటువంటి రహస్యాన్ని తాను పసిగట్టలేక మరి దేశ విదేశాల నుండి, అలాగే క్షేత్రాలలోనూ తీర్థాల్లోనూ కొండల్లోనూ గుహలలోనూ భగవంతుడు ఉన్నాడని వెళ్ళి అక్కడ తపస్సులు ధ్యానం అనే పేరుతో మరి అనేకటువంటి శ్రమలు పడుతూ ఉన్నాము. కానీ శ్రమలన్నిటికన్నా ఎక్కడో వెళ్లకుండా తన లోపల, తన హృదయం లోపల భగవంతుడు అనేటువంటి విషయాన్ని ఎప్పుడైతే మనం గుర్తిస్తామో అప్పుడే మనకు దేవుడు అర్థమవుతుంది. ఎక్కడో దేవుడు గలడని కక్కసపడి తిరగనేల కాయములోనా మక్కువతోనున్న నాత్మను మక్కువతో తెలియలేక మోసపడినారు, తిక్కాబట్టి దిమ్మరులైనారు. సక్కాని సద్గురుని సందర్శనము లేక చెక్కిన ప్రతిమలను సర్వేశ్వరుడని నమ్మి మోసపడినారు, తిక్కాబట్టి దిమ్మరులైనారు. భగవంతుడు ఎక్కడో లేడు, నీలోనే ఉండడని చెప్పేసి మనకు వీర బ్రహ్మంగారు కూడా చెప్పారు. చిల్లర రాళ్లకు ముక్కుతూ ఉంటే చిత్తము చెడురా హరే హరే, చిత్తము లోపల చిన్మయ మూర్తిని చూసి తరించితే సరే సరే అని చెప్పేసి దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన అన్నటువంటి ధర్మాన్ని అనుసరించి తనలో ఉండే దైవాన్ని తాను దర్శించాలంటే తన ప్రయాణం తన లోపలికి చేయాలి, కానీ బయటికి చేయాల్సిన అవసరము లేదు. ఆత్మ మన కృష్ణుడు ఇతడు భగవద్గీతలో సర్వజీవుల యందు హృదయమునందు ఈశ్వరుడు ఉన్నాడని, ఉద్దేశు అర్జున సర్వభూతానం ఉద్దేశు అర్జున అన్నాడు. అంటే సర్వభూతముల హృదయ స్థానంలో భగవంతుడు ఉన్నాడంటే సత్యాన్ని మనము గ్రహించి గురువు ఆజ్ఞ ద్వారా, గురు సేవ ద్వారా, ఆ గురువు ద్వారానే ఆ దైవతత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. గురువు తెలుపక గుర్తుపడదు అజుడికైనా వాడెబ్బకైనా తాలపు చేరుని తలపెట్టి విడిరా విశ్వదావేమ ఇంద్రవేమ అన్న వాక్యానుసారంగా ఈ గురు కృప లేనిదే మనము దైవాన్ని మోక్షాన్ని పొందలేము. అట్టి ఆ దైవము ఈ మానవుడు ఇంత విజ్ఞానపరుడయి, అంటే అనాది నుంచి మానవుడు రాతియుగం కాలం నుంచి ఈనాటి వరకు దినదినాలుగా అంచెలంచెలుగా తన యొక్క మేధా సంపత్తిని పెంచుకొని ఈనాడు రాకెట్లు, విమానాలు, ఎన్నో అద్భుతమైనటువంటి సెల్ ఫోన్లు, ఎక్కడో అమెరికాలో ఉంటే మన ఇండియాలో ఒక బటన్ నొక్కి హలో అంటే మరి ఆ సౌండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా అంత దూరానికి వినపడుతుందంటే క్లియర్గా అంత టెక్నాలజీ తెలుసుకున్న ఈ మనిషి ఒక దైవం విషయంలో మాత్రమే పొరపాటుపడి సనాతనమైనటువంటి వేదాలు, ఉపనిషత్తులు వాటినే పట్టుకొని అదే సత్యమని వాటిని నమ్ముకొని తాను మారకుండా ఆ గ్రంథాలలోనే ప్రవేశించి తలలు బద్దలు కుట్టున్నారు, కానీ ఒక ఆధునికంగా ఆలోచన చేయలేకున్నాడు ఈ మానవుడు. మానవుండిలలోన మహాశక్తి పరుడనియు తత్వవేత్తలు చాలా చాటుచుండ అజ్ఞానవశముచే ఆగన తగనలేక అల్పునిక తన్ను తానంచనేసి సైంటిస్టులాదిగా సక్కని డాక్టర్లు, ఇంజనీర్లు, మహావిఘ్నులంత సత్యదైవమేదియో చక్కగా గనలేక సృష్టి ధర్మమును కూడా చూడలేక తాను చేసిన బొమ్మలను దేవుడనుచూ చింతలు తీర్చి మాకు సిరులు అనుచు ప్రార్థనలు చేయుచుండిరి పొడమిలోన మనసుకుండడి భ్రమ ఎంత మహిమగలదే. అంటే మనిషిలో ఎంతో జ్ఞాన సంపద ఉంది. ఈ ప్రపంచంలో అన్ని జీవుల కన్నా మానవుడే ఉన్నతమైన జీవి. ఎందుకంటే మిగతా జంతు జాలమంతా కూడా ఇంద్రియ జ్ఞానంతో ఉంటే, ఒక మనిషి మాత్రము ఇంద్రియ జ్ఞానము, మనోవిజ్ఞానము, జ్ఞాన విజ్ఞానము, బుద్ధి విజ్ఞానము అనేటువంటి అనేక జ్ఞానాలను అనుసరించి ఈనాడు అభివృద్ధి చెందినాడు మానవుడు. అట్లాంటి ఈ మానవుడు తన యొక్క దైవశక్తిని, తన యొక్క నిజశక్తిని తెలుసుకోలేక సైంటిస్టులు, ఇంజనీర్లు, డాక్టర్లు అనేకులంతా కూడా
దేవుడు ఎవరో తెలియక, తానెవరో తెలియక, ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోలేక, తాను చేసిన బొమ్మే దేవుడిని తన చింతలు తీర్చి మాకు స్థిరులివని ప్రార్థన చేస్తున్నారు. ఈ మనసు నుండి బ్రహ్మ ఎంత మాయగలదో అటువంటి సత్యాన్ని అందరూ ఎరిగి తన లోపల ఉండే దైవాన్ని తను తెలుసుకోవాలని గురువు ద్వారా గ్రహించాలని తెలియజేస్తూ ఉన్నాను. జై సద్గురు మహారాజుకు జై. జై.